నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. ఖమ్మం జిల్లా పార్లమెంట్ సీటుపై కసరత్తు కొనసాగుతోంది. ఎవరికి వారు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బట్టి, పొంగులేటి రెండు కుటుంబాల మధ్య ఎంపీ సీటు చిచ్చు పెడుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపడం, మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సీటు వస్తుందని, కొత్త వారికి అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఏం జరుగుతుంది, హస్తం పార్టీ ఆలోచన ఏంటి? ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ సీటుపై ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. ఎంపీ సీటు కోసం తుమ్మల నాగేశ్వరరావు తనయుడితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా కొలిక్కిరాని పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నిన్న చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పాటు కొంతమంది కూడా ఢిల్లీ పైన అయ్యారు. ఏదైతే ఎంపీ సీటు కసరత్తుపై కూడా ఎవరికి ఇవ్వాలని కూడా తర్జన భర్జన నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య బట్టి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య గట్టి పోటీ అయితే ఉంది. తుమ్మల తనయుడు అయితే ఈ రేసు నుండి తప్పుకోవడం తెలుస్తుంది. పూర్తిగా పక్కకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రెండు కుటుంబాలు ఏదైతే బట్టి కుటుంబం కావచ్చు, పొంగులేటి కుటుంబం కావచ్చు, ఎంపీ సీటు చిచ్చురేపుతున్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మాకు సీటు కావాలని ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. మరోవైపు పొంగులేటి వియ్యంకుడు కూడా సీఎం ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరు ఎవరికి వస్తాయి కూడా అనే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది 2 రోజుల్లో పూర్తిగా ఒక కొలిక్ అయితే రానుంది. ఇప్పటికే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇరు కుటుంబాలు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. బట్టి విక్రమార్క ఎట్టి పరిస్థితుల్లో తన సతీమణికి టికెట్ రావాలని కూడా కోరుతున్నారు. ఇప్పటికే సోదరుడైనటువంటి మల్లు రవికి ఎంపీ సీటు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఫుల్ స్టాప్ పడ్డట్టు కూడా తెలుస్తున్నప్పటికీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి గతంలోనే మొదట్లోనే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంపీ సీటు ఖచ్చితంగా తనకే ఇస్తారని గత అసెంబ్లీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్నాను కూడా మాట ఇచ్చినప్పటికీ అందులోనే భాగంగా ఎంపీ సీటు కూడా పొంగులేటికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ రెడ్డికి ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నప్పటికీ మరి కొంతమంది కూడా కొత్త అభ్యర్థులు ఖమ్మం తెరపైకి వస్తున్నారు. ఇటు కమ్మ సామాజిక వర్గానికి ఎంపీ సీటు ఇస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి ఇస్తారని కూడా ఇక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారు, రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మంత్రి పదవి కూడా తుమ్మలకి ఇచ్చారు. మరోవైపు 2 కార్పొరేషన్ పదవులు కూడా ఖమ్మంకి ఇచ్చిన పరిస్థితిలో తిరిగి కమ్మ సామాజిక వర్గానికి ఎలా ఇస్తారని కూడా మరోవైపు మాదిగ సామాజిక వర్గం మాకు సీటు కావాలని కూడా ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి కొన్ని సీట్లు ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వరని కూడా ఎస్సీ సామాజిక వర్గం నుండి మాకు కావాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి కావాలని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితిలో ఇటు ఎవరికి ఇస్తారని కూడా అధిష్టానం కూడా దీనిపై తర్జన భర్జన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 3 మంత్రులకు కూడా విభేదాలు వస్తున్నాయని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టికెట్ చిచ్చు అయితే రేగుతున్న పరిస్థితి ఉంది. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి ఈ సీటు విషయంలో ఇప్పటికే ఢిల్లీ అధినేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. కానీ తుది నిర్ణయం 2 రోజుల్లో కూడా రాబోతుందని కూడా చెబుతున్నారు. ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో చివరికి ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుంది కూడా ఈ కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తికరంగా ఎదురుస్తున్నారు. ఇప్పటికే మిగిలిన పార్టీలకు సంబంధించిన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి జోరుగా ప్రచారం అందుకున్నారు. బీజేపీ పార్టీ నుండి తాండ్రా వినోద్ కుమార్ కు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టికెట్ రాకపోవడం ఎంతవరకు అని కూడా కాంగ్రెస్ నేతలు కూడా తర్జన భర్జన పరిస్థితి ఉంది. మన రాజధాని 6 టీవీ ఖమ్మం.